నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏపీ రాజకీయాల్లో కీలక ఘట్టం. ఒక పక్క పొత్తు పార్టీని మేనిఫెస్టో రిలీజ్ చేసింది, మరోవైపు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు, సుడిగాలి పర్యటన చేస్తున్నారు. సో ప్రజలు మరి ఏ మేనిఫెస్టోని ఆదరిస్తారు? ఇది చాలా కీలకంగా మారిన పరిణామం. మరొక వైపు ఏపీలో గాజు గ్లాసు గుర్తుపై రగడ కొనసాగుతుంది, కలకలం రేపుతుంది, ఆందోళన తావుతీస్తుంది. ఎందుకంటే జనసేన పోటీ చేసే 21 నియోజకవర్గాల్లో గాజు గ్లాసుతో వాళ్ళు వెళతారు, పోటీ చేస్తారు, ప్రజలు వాళ్ళని ఆదరిస్తే గెలుస్తారు. కానీ గ్లాసు గుర్తుని ఫ్రీ సింబల్ చేయడం ఎన్నికల కమిషన్ ఫ్రీ సింబల్ చేసింది. అంటే ఒక 21 నియోజకవర్గాలే కాకుండా మిగతా చాలా నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తు బ్యాలెట్ పేపర్లో కనిపిస్తుంది. ఇది తెలుగుదేశం శ్రేణులకి, జనసేన వరకు సేఫ్గా ఉన్నప్పటికీ వాళ్ళు బీజేపీకి చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొనే సిచ్యువేషన్. తెలుగుదేశం పార్టీ పోటీ చేసి బీజేపీ పోటీ చేసే స్థానాల్లో గాజు గ్లాసు గుర్తు కనిపించిందంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అభిమానులు వీళ్ళు కూడా ఆ గుర్తు మన నాయకుడిదే అని చెప్పి ఈ ఓటును కానీ అటు వేస్తే అది స్వతంత్ర అభ్యర్థితో లేకపోతే వేరే పార్టీ అభ్యర్థికో వెళ్ళిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఒక్క ఓటు కూడా చీల్చను అని పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలకు హితబోధ చేస్తున్నప్పటికీ కూడా టెక్నికల్గా వచ్చిన ఈ ఇష్యూని ఏ రకంగా సాల్వ్ చేసుకుంటారు? మరి అంత పర్టికులర్గా ఆ క్రౌడ్లో ఆ ఓటు వేసే టైంలో ఈ ఎండల్లో అంత జాగ్రత్తగా బ్యాలెట్ పేపర్ చూసి ఇక్కడ తెలుగుదేశం పార్టీకే మనం ఓటు వేయాలి కదా, లేకపోతే బీజేపీ అభ్యర్థికే వేయాలి కదా అని పొత్తు పార్టీని అభిమానించే వాళ్ళు ఆలోచించి ఆచి తూచి కరెక్ట్గా వాళ్ళకే వేసే పరిస్థితి ఉంటుందా? వేసే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? తెలుగుదేశం పార్టీ పోటీ చేసే స్థానాల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ సింబల్ ఉంటే ఓకే, సైకిల్ సింబల్ కనిపించినట్టు వేసేస్తారు. ఇక్కడ కన్ఫ్యూజన్గా కిందన గ్లాసు కూడా ఉంటే అది ఖచ్చితంగా గందరగోళానికి దారితీస్తుంది, కన్ఫ్యూజ్ అవుతారు. కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ అవ్వకపోవచ్చు కాక, కానీ సామాన్యమైన వాళ్ళు, యువత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. అది జరిగితే లాస్ అవుతారు. మరి దీని పర్యవసారం ఏ రకంగా ఉంటుంది? ఇది చాలా టెన్షన్ కలిగిస్తుంది టీడీపీ శ్రేణుల్లో ముఖ్యంగా. ఎందుకంటే మెజారిటీ సీట్లు వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళకే ఇది గండిపడే పరిస్థితి ఉంటుంది. మరొక వైపు 6 లోక్సభ స్థానాల్లో గాజు గుర్తును కేటాయించారు. ఇక్కడ అనకాపల్లి, విజయవాడ, రాజమండ్రి చాలా కీలకమైన ప్రాంతాలు. ఏదైతే పొత్తు పార్టీలకి విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర వరకు, శ్రీకాకుళం వరకు ఎక్కువ సీట్లు వస్తాయని వీళ్ళు ఆశిస్తున్నారో ఆ ప్రాంతంలోనే దీనికి గండిపడే అవకాశం కనిపిస్తుంది. పార్లమెంటు అభ్యర్థులు 6 స్థానాల్లో గాజు గ్లాసు గుర్తు రావడంతో ఖచ్చితంగా ఇది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే ఆ సెగ్మెంట్లో సుమారు 6 స్థానాలు అనుకుందాం, 6 36 అయినా 6 ఏళ్ళైనా సుమారు 35 నుంచి 40 స్థానాల్లోకి సంబంధించి ఓట్ బ్యాంకులో కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే గాజు గ్లాసు గుర్తుకి ఎంపీకి వేయకుండా ఎమ్మెల్యేలకు వేయాల్సి ఉంటుంది. మరొక వైపు ఇందులో మరొక అంశం ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాలో జగ్గంపేట, తర్వాత మరొక స్థానం అనకాపల్లి, రాజమండ్రి పార్లమెంటు స్థానాలు, ఇది కూడా గాజు గ్లాసు గుర్తును అక్కడ కేటాయించడం జరిగింది. మరొక వైపు ఉండి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేసే ఉండి ప్రాంతంలో కూడా గాజు గ్లాసు గుర్తు ఒకరికి ఇచ్చారట. మరొక వైపు అచ్చెన్నాయుడు గారు టెక్కలి, అచ్చెన్నాయుడు గారికి కూడా గాజు గ్లాసు గుర్తు అక్కడ ఒక స్వతంత్ర అభ్యర్థికి వరకు అక్కడ ఇచ్చారు. సో ఇలా మరొక ముఖ్యంగా మంగళగిరి లోకేష్ గారు పోటీ చేసే స్థానంలో కూడా సైకిల్తో పాటుగా గ్లాస్ అక్కడ ఉండబోతుంది. మరి ఇది ఏ రకంగా అయ్యింది? ఇన్ఫ్లుయెన్స్ చేశారని అంటారు, ఎన్నికల సంఘం ఇలా చేసింది అలా చేసింది అంటారు, అలా అయితే పారదర్శకంగానే చేస్తుందని చెప్తున్నారు. మరి టెక్నికల్ అంశాల్లో ఎలాంటి దెబ్బ పడుతుందా అన్నది సర్వత్రా ఉత్కంఠ లేపుతుంది. ఈ అంశం ఇలా రచ్చసాగుతుంటే మరొక వైపు ముద్రగడ పద్మనాభం గారు ఆయన డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని హిట్ చేస్తున్నారు. దీని పర్యవసానాలు చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కానీ ఆయన ఓడించకపోతే ఆయన పేరు మార్చుకుంటారట. ఓకే, సామాన్యంగా అంటాం, రే నీతో ఇది నేను చేయకపోతే నా పేరు మార్చుకుంటాను అని చెప్పి ఏదో సవాళ్ళు విసురుకుంటారు. కానీ ఈయన పేరేం మార్చుకుంటారంటే కాపు పెద్దగా ఖ్యాతిగాంచిన ఉద్యమ నాయకుడిగా అందరూ పిలుచుకునే ముద్రగడ పద్మనాభం గారు ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటారట పవన్ కళ్యాణ్ గారిని గెలకపోతే. మరి అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఆ రెడ్డి అనే అంశం ఎందుకు వచ్చింది? కాపుల్లో ఆగ్రహాలు తలెత్తుతున్నాయి. చాలా ఆవేశపడుతున్నాడు. అంత అవసరం ఏముంది?
ఓకే, గెలుపు ఓటములు అన్నవి ఓటర్లు నిర్వహిస్తారు. అంత ప్రెస్టేజియస్గా తీసుకుండి ముద్రగడ పద్మనాభం చేయాల్సిన అవసరం ఏమున్నది అన్నది వాళ్ళు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు దీన్ని. ఇవన్నీ కూడా ఏపీ రాజకీయాల్లో చాలా కీలకంగా మారుతున్న అంశాలు. ఇదే ఇష్యూపై ఈనాడు ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శేఖర్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే విజయ్ కిరణ్ గారు, తెలుగు యువత అధ్యక్షులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. రజనీ గారు, జనసేన అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. కాలపాలెం బుజ్జి గారు, రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు, అలాగే కాపు నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా రజనీ గారి వెర్షన్ తీసుకుందాం, ఎందుకంటే అంతా జనసేన చుట్టే ఈ హడావుడి జరుగుతుంది. ఓ పట్ట గాజు గ్లాసు గుర్తు వేరే వాళ్ళు కేటాయించారట, ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందా అని మాట్లాడితే ముద్రగడ గారు పద్మనాభరెడ్డి అని పెట్టుకుంటారట. రజనీ గారు ఏంటి ఈ సవాళ్ళేంటి, ఈ తికమకలేంటి, గాసు గుర్తు అభ్యర్థులు ఏంటి? మీరు న్యాయవాది కాబట్టి ఇందులో టెక్నికల్ అంశాలు ఏంటి? మీరు కూడా హైకోర్టు తలుపులు తట్టినట్టున్నారు. సరే, ఇక్కడ అవతలుడికి భయం కలిగిందనేది ఒక ఇష్యూ. ఇలాంటి గాజు గ్లాసులు వస్తే ఒక ఓటన్నా మాకు వచ్చిద్దేమో అని కకృతి తాపత్రయం అనేది కనపడుతుంది. ఇకపోతే ముద్రగడ రెడ్డి అని పెట్టుకోవడానికి ఇప్పుడు కాదా అండి, ఆయన ఎప్పటి నుంచో ముద్రగడ రెడ్డి. ఈ రోజు ఆయన గెలిచిన తర్వాత కాపులకి ఎంట్రీ లేదన్నప్పుడే కొద్ది గొప్ప కాపు అంతా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఆయనకుంది. ఆయన ఏమి ప్రజారాజ్యం పార్టీలో నిలబడి జెండా మోపలేదు, కాపులకేం సహకరించినోడు కాదు, కాపులకేం ఉపయోగపడి ఉద్ధరించింది లేదు. ఇక్కడ జరుగుతున్న వాతావరణం ఏంటంటేనండి, ముద్రగడ రెడ్డి అనేది పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రజెంట్ కూడా ఆయన ముద్రగడ రెడ్డి. వీటన్నిటికంటే మించి ఇకపోతే ఇక టీ గ్లాస్ లో తుఫాను మనకి బాగా వినపడే పేరు కదా. ఆ టీ గ్లాస్ లో తుఫాన్ కోసమే అక్కడక్కడ టీ గ్లాసులు అందరికీ అభిమానం ఎక్కువైపోయి ఇదిగో నా గ్లాసు అని చెప్పి ఓటేసేస్తారేమో. ఆ ఓటు ఒక్కటన్నా పక్కకు వచ్చేస్తుందేమో. అసలు ఆయన టీడీపీతో జత కట్టడానికి, బీజేపీ టీడీపీని కలపడానికి కూడా ఒక్క ఓటు కూడా చీల్చనివ్వను అని ఇప్పటం సభసాక్షిగా చెప్పింది అమరావతి ఉద్యమ స్ఫూర్తి. అంతేగాని ఇది నా కులం, ఇది నీ కులం, ఈ కులం వాళ్ళే పంచాలని ఏం లేదండి. ఉద్యమం కోసం పోరాడే వ్యక్తి దశాబ్ద కాలం నుంచి ఒక్క పదవి అధిరోహించకపోయినా 2 చోట్ల ఓడించిన ప్రజల్ని సైతం గుండెల్లో పెట్టుకొని తన సొంత డబ్బుతో చారిటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు ముద్రగడ గారికి, పవన్ గారికి శత్రుత్వం ఏంటండి? ఒక మాట చెప్పుకున్నాం. ఇవన్న పవన్ గారు ప్రత్యేకించి ముద్రగడ గారిని ఒకసారి తిట్టారా? ఒక్క చిన్న దాఖలాలు. అరే ద్వారంపూడిని ఎప్పుడు అన్నాడే అంటే, ద్వారంపూడి ఆ రోజు ఉద్యమంలో ఉన్నటువంటి కాపు ఆడబిడ్డల్లా, జన సైనికుల్లా ఆడబిడ్డల్ని తిరగబడి కొట్టారు కాబట్టి ఆ రోజు మా నాయకుడు నోరెత్తాడు. అది కూడా ద్వారంపూడి గారు. ద్వారంపూడి గారు ఉప్మాలు పెట్టిన అభిమానంతో నా ద్వారంపూడిని ఎందుకు అంటావు అంటూ ముందుకు వచ్చిన ముద్రగడ. అప్పటి వరకు ఈయన ఎక్కడ నిద్రగడగా నిద్రపోతున్నాడో మాకైతే తెలియదండి. అప్పుడు సడన్గా తెర మీదకి వస్తాడు. ఇదేంట్రా బాబు, నేను ఎప్పుడు ముద్రగడ గారిని ఎప్పుడు అనలేదు, ఈయన ఎందుకు ఇంత విరుచుకుపడిపోతున్నారంటే, సార్ అప్పుడు ఉద్యమంలో మేము తిన్న ఉప్మా ద్వారంపూడి గారిది అంటే మాకు తెలియక తినేసాం, మళ్ళీ ఆయన ఉప్మా ఆయనకి మేము పార్సల్ రివర్స్ ఇచ్చేస్తాం, ఏదో మా నాయకుడు ముద్రగడ అంటూ ఆయన పెట్టిన సొమ్మేమో అనుకున్న ఆ ఉప్మా కూడా ఆయనదంటండి అంటున్నటువంటి బాధాకర సన్నివేశం. ఎక్కడ గొడవ లేవండి. పవన్ కళ్యాణ్ గారు కలిసే ఉద్దేశంతోనే ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. కలుద్దామో లేకపోతే వస్తాం, రాలేకపోయారు, అది తప్పే. వాస్తవం రాలేకపోయారు, అది తప్పు. కానీ ఈ రాలేకపోయిన ధోరణి ఏదైతే ఉందో వెంటనే జగన్ గారు ఏమన్నా ఇంటికి వచ్చారండి? జగన్ గారు ఏమన్నా ఇంటికి వచ్చి ఎన్ని ఆ వాకిట్లో తీసుకెళ్లి పల్లకిలో మోసుకెళ్లారా? లేదు కదా. మరి నీ వయసు, జగన్ వయసు, పవన్ కళ్యాణ్ గారి వయసు ఒకటే కదా, నువ్వు జగన్ గారి వయసు. సో ఇక్కడ ఏమవుతున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు పిలవలేదు, రాలేదు అంటే ఒక ఎత్తు సార్. ఈ రోజు ఏదైతే మరి ముద్రగడ గారు ఏమన్నా ఇంటికి వచ్చి పిలిచారా? అసలు ఎందుకు సార్ వీళ్ళిద్దరికి శత్రువు? కులంలో ఒక ఇద్దరు కొట్లాడుకుంటే మాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా అండి? ఈ రోజు మా నోటితో మేము ముద్రగడ గారిని ఏమీ తిట్టలేం. ఆ రోజు ఉద్యమం అంటూ ట్రైన్లు తగలబెడితే మా ఇంట్లో మగవాళ్ళు, ఇదుల్లో మగవాళ్ళు కొన్ని వందల వేల మంది కేసుల్లో ఇరుక్కుపోయారు. ఈ రోజుకైనంటే కూడా ఒక గౌరవం ఉంది. అప్పట్లో కాంగ్రెస్, తర్వాత బీజేపీ, తర్వాత టీడీపీలో బలమైన మినిస్ట్రీ హోదాలో ఉన్నారు. ఈ రోజు టీడీపీతో గొడవలేని బయటకు వచ్చారు, నిద్రపోతున్నారు, మళ్ళీ ఎలక్షన్ కి ముందు బయటకు వస్తున్నారు. ప్యాకేజ్ అంటారు, ఆయనకి ఏం ప్యాకేజ్ అందిందని ముందుకు వచ్చారండి. ఈ రోజు ఆయనకి ఏమైనా సీట్ ఇచ్చి గౌరవించుకున్న వైసీపీ పార్టీ కేవలం వంగా గీత గారికి స్టార్ క్యాంపెయినర్ గా తీసుకొచ్చారు. ఆవిడెవరో వాళ్ళ చెల్లెలు పసుపు చీర కట్టుకుంటే నీకేం సంబంధం అని అడిగారు. ఈ రోజు స్టార్ క్యాంపెయినర్ గా వచ్చిన ముద్రగడ గారిని మేమేమో అన్నామండి?
మొంతాడు కట్టుకున్నావా, మొంతాడుందా, సినిమా వాళ్ళని తరిమి కొడతాము, సినిమా వాళ్ళని తరిమి కొట్టాడైతే సినిమా అతను పెట్టిన టీడీపీ బలమైన పార్టీలో ఎన్టీ రామారావు పార్టీలో ఎందుకు చేరామమ్మా? అక్కడ మినిస్టర్ ఎందుకు తెచ్చుకున్నాం? అది కూడా సినిమా వాడి దగ్గర పార్టీ. ఒకాళ్ళకి రంగులు వేసుకున్న వాళ్ళు వీళ్ళని తరిమి కొడతారు ప్రజలంట. బలమైన కాంగ్రెస్ కి ధీటుగా నిలిచిన ఎన్టీ రామారావు గారి పార్టీలో చేరిన వాడు నువ్వు. ఈ రోజు మొంతాడుందా లేదో మా అన్నయ్యకి ఎలక్షన్ అయిపోయాక ఓటింగ్ అయ్యాక పర్సనల్ గా గదుల్లో కూర్చొని మాట్లాడుకోండి. మీరు మగవాళ్లేగా, ఎవరెవరికి ఏమన్నా చూసుకోండి. సిగ్గు లేకపోతే ఈ వయసులో పెద్దవాళ్ళు అయినటువంటి మీరు, అంటే వయసులో పెద్ద అయితే కాదండి, బుద్ధిలో పెద్దగా ఉండాలి. పొలంలో ఒకటి బయటకు వచ్చారు, అతని వెనకాల ఇంతమంది వస్తున్నారే, ఈ రోజు ఇంకా కూడా ఏదో తాపత్రయంతో పాటుపడుతున్నాడే రాష్ట్ర అభివృద్ధి కోసం అంటే ఓకే. మొంతాడుందా, నువ్వు మొగోడివేనా? నిన్ను ఓడిస్తే నువ్వు ముద్రగడ రెడ్డి, ఇప్పుడు కాదా నువ్వు రెడ్డి, ఇప్పటికీ ఎప్పటికీ నువ్వు ముద్రగడ రెడ్డి. ఓకే, రజనీ గారు. ఇప్పుడేం కొత్తగా పేరు మార్చుకోనక్కర్లేదు. ఓకే, రజనీ గారు ఒక్క నిమిషం, ఎందుకంటే మిగతా ప్యానలిస్టులు కూడా తెలియాలి కదా. అసలు ముద్రగడ గారు ఏం మాట్లాడారో ఒకసారి విందాం, విన్న తర్వాత మీరు మాట్లాడాలి. ముద్రగడ గారు వాయిస్ ప్లే చేయండి.